ముందుగా ఒక చిన్న క్యాబేజ్ని, హాఫ్ ఆనియన్ని, 2 పచ్చిమిర్చి, 4 రెబ్బల కొత్తిమీరని బాగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యాబేజ్. ముందుగా ఒక 50 గ్రాములు మైదాని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. అందులో కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ పోసుకొని పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇందులో పెరుగు కలిపే వీడియో మిస్ అయింది. ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు కూడా యాడ్ చేసుకోండి. ఇలా గారెలు వేసుకునే పిండిలా కలుపుకొని దాని మీద మూత పెట్టుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత గ్యాస్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు పిండిని చేత్తో ఒక మీడియం సైజ్ గోళీలాగా చేసుకొని వాటిని ఆయిల్లో వదలండి. బోండాలని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. బోండాలు బాగా గోల్డ్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు బోండాలను తీసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోండి. క్యాబేజ్ బోండా రెడీ. క్యాబేజ్ బోండా చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి.